చెప్పండి. సార్, సిట్టు విచారణ అనేది సిట్టు ఆ పేపర్ క్లీన్ చిట్టు ఎవరికి ఇచ్చారు చెప్పమని చెప్పండి. ప్రసాద్ గారు 19-24 ఏమీ లేదని చెప్పి ఛార్జ్ షీట్ ఇచ్చింది. ఎవరు ఛార్జ్ షీట్ మీకు ఛార్జ్ షీట్ సబ్మిట్ చేశారు కోర్టుకి, మీకు ఎలా వచ్చిందని అడుగుతున్నా నేను. ఎందుకు రాదు పబ్లిక్ డొమైన్ లో ఛార్జ్ షీట్లు ఉన్నాయి, నా దగ్గర చేతిలో కూడా ఉంది. పూర్తి ఛార్జ్ షీట్ ఇంకా వేయలేదు. ఛార్జ్ షీట్ రెడీ చేస్తున్నారు, అది కూడా చదవమంటే సిట్ వేసిన ఫస్ట్ ఛార్జ్ షీట్, రెండోది సప్లిమెంటరీ ఛార్జ్ షీట్, రెండు సిబిఐ గౌరవ సుప్రీంకోర్టు సబ్మిట్ చేసిందని కూడా ఉంది దాంట్లో. సార్ పూర్తి ఛార్జ్ షీట్ వేసిన సంగతి ఎక్కడ కూడా ఛార్జ్ షీట్ వేసామని చెప్పి అడ్వకేట్ గానీ సిట్ గానీ మీకు ప్రెస్ మీట్ లో పెట్టి చెప్పిందా? మేము ఛార్జ్ షీట్ వేసాము, ఛార్జ్ షీట్ సబ్మిట్ చేస్తున్నామని చెప్పి ఎక్కడ కూడా సిబిఐ గానీ సిట్ గానీ చెప్పిందా? లేదు. సిట్ అంటే ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి, వైసీపీ చెప్తే కాదు, సిట్ అధికారులు చెప్పిందా? సిట్ లేండి కానీ మీరు అలాగే చెప్పిందా మేము ఛార్జ్ షీట్ ఇచ్చామనేసి? మీరేదో ఛార్జ్ షీట్ తో మాట్లాడితే ఛార్జ్ షీట్ అంటే ఎవరు ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తారన్నా? మీకు నేను నా మాట వినిపిస్తుందండి? వినపడుతుంది, చెప్పండి సార్. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఆయన అంటున్నారు కదా ఛార్జ్ షీట్ ఎవరు ఇచ్చారని. ఓకే, ఇప్పుడు ఎన్డీఆర్ఐ అనేది సపరేట్ గా ఏదైతే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి చాలా స్పష్టంగా రిపోర్ట్ వచ్చింది కదా, మరి దాన్ని ఇచ్చిన రిపోర్ట్ ని కూడా సిబిఐ ఎంక్వైరీతో ప్రాపర్ గా చేయించి ఇచ్చినాక కల్తీ అవ్వలేదని అంటే దాన్ని కూడా వీళ్ళు పక్కన పెట్టేస్తే ఎవరు ఇచ్చారు ఛార్జ్ షీట్ అంటే? ఛార్జ్ షీట్ ఈస్ ఓపెన్ డాక్యుమెంట్. ఛార్జ్ షీట్ ఈస్ ఓపెన్ డాక్యుమెంట్. 2010 చెప్తాడు కదా కిరణ్ రాయ్. ఇంకొకటి నేషనల్ డైరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది చాలా స్పష్టంగా ఇచ్చిన పక్కన పడేసేస్తే అధికారులు చెప్పారని అడుగుతున్నా నేను. వైసీపీ వాళ్ళు చెప్తారు ఛార్జ్ షీట్ అని. అఫీషియల్ అధికారులు ఎందుకు చెప్పలేదు అడుగుతున్నా మిమ్మల్ని. ఓకేనండి, కిరణ్ రాయ్ గారు ఒకటి చేయండి, దాన్ని పక్కన పడేసేయండి. మీకు ఎన్డీఆర్ఐ రిపోర్ట్ అనేది మీరు రెస్పెక్ట్ ఇస్తారా ఇవ్వరా? దాని మీద మీకు నమ్మకం ఉందా లేదా? అప్పుడు మేము ఎన్డీఆర్ రిపోర్ట్ రెస్పెక్ట్ ఇచ్చేలాగైతే వీళ్ళు మేమైతే మా ఫస్ట్ ఇచ్చిన రిపోర్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి. వీళ్ళు ఇచ్చారు కదా, నెల్లూరు ఛార్జ్ షీట్ ఏ వేసారో కోర్టుకు చూసుకోండి. నెల్లూరు కోర్టుకు ఛార్జ్ షీట్ వేసింది కూడా నా దగ్గర ఉంది. అసలు జరిగిన తప్పు ఎక్కడ చెప్పమంటారా? అసలు తప్పు ఎక్కడ జరిగింది చెప్పమంటారా? 2014 నుంచి 2019 మధ్యలో 276 రూపాయలు పెట్టి కొన్నటువంటి నెయ్యిలో అసలు కల్తీ జరిగిందండి. అసలు నిజంగా ఆ టైంలో మేము ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు దానికి సంబంధించి అనిల్ సింఘాల్ మీద యాక్షన్ తీసుకున్నారు సార్. అందుకని ఇప్పుడు మీకు అనిల్ సింఘాల్ మీద యాక్షన్ తీసుకున్నారు కదా, మరి మీరు కూడా ఇప్పుడు ఈ టర్మ్ లో ఉన్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. అది చైర్మన్ అయినా లేకపోతే ఈఓ అయినా లేకపోతే ఇంకా వేరే వాళ్ళైనా తీసుకోవాలి కదా. ఆధ్యాత్మికమైనటువంటి నమ్మకం ఆ విషయం తెలిసే జరిగినటువంటిది 14 to 19 యాక్షన్ తీసుకున్నారు కదా. అదే అంటే మేము నమ్మకంతోనే వెళ్ళాం గానీ కక్షపూరితంగా వెళ్ళలేదు. కక్షపూరితంగా వెళ్ళుంటే దాన్ని కంపల్సరీ దాని మీద దృష్టి పెట్టేవాళ్ళం, ఎంక్వైరీ చేయించేవాళ్ళం వెంటనే. ఒకటే ఆఫీసర్లు కానీ ఇదే విధంగా చంద్రబాబు వైవి సుబ్బారెడ్డికి సంబంధించి అయితే సరే, వాళ్ళు టీడీపీ ఆరోపణ చేస్తుంది వేరు గాని, భూమన కరుణాకర్ రెడ్డిని అక్కడ టీటీడీ చైర్మన్ గా నియమించడం అండ్ పాస్ట్ తెలుసు కదా, పాస్ట్ హిస్టరీ తెలుసు కదా, ఎందుకు నియమించాల్సి ఒకటి వెన్ పర్సన్ అక్కడికి వచ్చి ఆయన అంతకుముందు కూడా చేశారు కదండి. బట్ ఆయన అంతకుముందు చేసిన కామెంట్స్ అయితే గుర్తున్నాయి కదా. కామెంట్స్ గుర్తున్న దానికి మీరు అంతకుముందు అక్కడ జరుగుతున్నటువంటి దానికి మనం మాట్లాడుకోవాల్సింది ఇది. నేనేం చెప్తానంటే టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీ అనండి. నేను అసలు ఏ దేవాలయానికైనా రాజకీయ పునరావాస కేంద్రం ఉండకూడదు. రాజకీయ పార్టీ సభ్యత్వం అఫిలియేషన్ మెంబర్సే ఉండకూడదు. దాని మీద మీరు ఒక పని చేద్దామండి. దాని మీద డెఫినెట్ గా ఉండకూడదు. మీ అబ్జర్వేషన్ గానీ ఎంతో మంది డిస్క్వాలిఫై చేయాలి రాజకీయ పార్టీ మెంబర్స్. కంపల్సరీ ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం. ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ విధంగా మాకు పలానా వీళ్ల మీద నమ్మకం లేదు, ముఖ్యంగా అన్ని మతస్థులు అనే వాళ్ళని ఇక్కడికి రానివ్వకూడదు, లేదా వాళ్ళు అన్ని మతస్థులతో ఎక్కడైనా కలిసినట్టుగా ఈ మతంలో ఉండి రాజకీయ పార్టీల్లో ఉన్నా సరే రాజకీయ పార్టీ నేతలకు వేరే ఎజెండాలు ఉంటాయి. భక్తులు వేరు, రాజకీయ పార్టీ నేతలు వేరు కదా.
చాగంటి కానీ కోటేశ్వరరావు చేయండి అక్కడ చైర్మన్, ఉన్నంత- గరికపాటి అక్కడ ఉన్నంత వరకు గరికపాటి చేయండి చైర్మన్. వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేశారా లేదా, పద్ధతిగానే ఉన్నారా, లేకపోతే దాన్ని ఏమన్నా తప్పుదో పట్టించారా, ఇది కూడా మనం ఆలోచించుకోవాలి కదా. ఇది ఆలోచించుకునే కదా మనం మాట్లాడాలి. క్లీన్ అక్కడ చిట్ మేము ఈ రోజు ఇవ్వలేదు కూడా మీరు, క్లీన్ చిట్ 200 అంటారు, క్లీన్ అదే చిట్ సార్ ఇవ్వలేదు చెప్తున్నా, అంటారు. క్లీన్ చిట్ ఇవ్వలేదు. మేము చెప్పేది క్లీన్ చిట్ మేము ఎవరు క్లీన్ చిట్ ఇవ్వలేదు, ఎవరు అధికారులు సుప్రీం కోర్టు ఇవ్వలేదు. ఇస్తారు. ఎక్కడ చెప్పండి. CBI అక్కడండి. CID గురించి ఇవ్వలేదు సార్. ఇవ్వలేదు CBI సార్, ఎవరికి ఇవ్వలేదు. ఇన్వెస్టిగేషన్ మీరు వైసీపీ చేయించి ఇచ్చుకుంటారు, మీకు ఇవ్వలేదు. ఎటువంటిది కలవలేదనే ఎక్కడా రిపోర్ట్ కూడా మీరు పక్కన పెట్టి ఇవ్వలేదు, ఇవాళ వన్ మ్యాన్ సార్, కమిటీ గాని ఇవ్వలేదు. వేసుకుని సార్ ఇవ్వలేదు అన్నప్పుడు ఇంకా అనవసరం అండి. ఆల్రెడీ మీరు ఇవ్వలేదు అన్నప్పుడు క్లీన్ చిట్ మనం ఎంతో ఆర్గ్యుమెంట్ చేసే ఇవ్వలేదు. ఉపయోగం ఉండదు. ఈ రోజు దాని మీద కరుణాకర్ రెడ్డి చెప్పాడు, చెప్పినప్పుడు తప్పు జరిగిందని ఇప్పుడు చెప్పాడు. ఈ రోజు కరుణాకర్ రెడ్డి మీరు ఒక కలిసి కన్క్లూజన్ కి వచ్చేసారు. చెప్తున్నారు. మీరు ఒక కన్క్లూజన్ కి వచ్చారు, పాపం జరిగిపోయింది అని కరుణాకర్ చెప్పి రెడ్డి ఒప్పుకున్నాడు, బ్యానర్ కలిసి పెట్టారు. జరిగిందని. మరి ఫైనల్ జడ్జిమెంట్ రాకుండా మీకు ఏ రైట్ ఉంది చెప్పండి అట్లా పెట్టడానికి? పాపం జరిగిపోయిందని బ్యానర్స్ పెట్టడానికి ఏం రైట్ ఉంది చెప్పండి మీకు? వెన్ దెర్ ఇస్ నో ఫైనల్ జడ్జిమెంట్ హాస్ బీన్ రివీల్డ్, మీరు ఎందుకు అట్లా పెట్టాల్సి వచ్చింది?